ఆరాధన అనే అంశానికి సంబంధించి గత వారం 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే ఒక మాట ఉంటుంది. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ, అది ఆరాధన అనే మాట యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ప్రస్తావించినప్పుడు వచ్చింది. పూజ అనే మాట తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించినప్పుడు వచ్చింది. ఆరాధన మరియు పూజ అనే ఈ తెలుగు మాటలకి మూల పదాలు ఉన్నాయి. హీబ్రూ పదాలు ఉన్నాయి, గ్రీక్ పదాలు ఉన్నాయి, లాటిన్ పదాలు ఉన్నాయి, ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి. హీబ్రూ, లాటిన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. తెలుగులో ఆరాధన, పూజించడం అని ఉంటుంది. కాబట్టి పదాలు మీద, మనుషులు పెదాల మీద ఆధారపడేవాడు కాదు దేవుడు. మనుషులే దేవుని మీద ఆధారపడాలి. మీ పెదవులతో చేసే ఆరాధన, మీ పదాలతో చేసే ఆరాధన సరైన ఆరాధన కాదు అని చెప్తాడు దేవుడు. మరి ఎలాగ ఆరాధించాలి అంటే, ఆయన్ని ఆరాధించేవారు వ్యక్తిగతంగా ప్రతి మనిషి ఇది నా నైతిక బాధ్యత అని ఆరాధించాలి. ఆరాధన ఒక వ్యక్తికి వ్యక్తిగతమైంది. అప్పుడు ప్రతి వ్యక్తి తన్ని ఆరాధించడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి, ఒక బాధ్యతగా తీసుకోవాలి. తీసుకొని నన్ను పుట్టించిన దేవుణ్ణి నేను ఆరాధించాలి అని రావాలి. రెండోది ఆరాధన హృదయ ధ్యానం. ఒక మనిషి ఆరాధించడానికి ఏమి తీసుకురాకపోయినా నష్టం లేదు, కానీ దేంతో రావాలి? హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుని సన్నిధికి సంతోషంగా రావాలి. ఆరాధనకు వచ్చినప్పుడు ఏడ్చుకొని రాకూడదు, బాధతో రాకూడదు, ఏడిపించి రాకూడదు, విశ్రమం అనుకొని రాకూడదు. ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా రావాలి? ఆనందంగా, సంతోషంగా, మొహంలో మంచి నవ్వుతో ఆనందంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో కనపడాలి. అప్పుడు మూడో విషయం ఏం చెప్పాను అంటే, ఆరాధన వ్యక్తి యొక్క దేహం మీద జరిగేది. వ్యక్తి యొక్క దేహాన్ని సజీవంగా దేవునికి సమర్పించాలి. దేహం నీది కాదు. దేహం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అది మంద కాదని తెలియని అన్నాలు మనకు నచ్చినట్టు వాడుకున్నాం. అది దేవుడిచ్చింది అని తెలిసినప్పుడు దేవుని కోసం వాడాలి. శరీరానికి సంబంధించి మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, అది బహు భయంకరమైన భూపదార్థం. బహు భయంకరమైన భూపదార్థం అంటే ఈ శరీరానికి ఏమి అలవాటు చేస్తామో అదే కోరుతుంది. మీ శరీరానికి మీరు ఏది అలవాటు చేస్తారో అదే కోరుతుంది. ఉదాహరణకి మీరు కోపం అలవాటు చేయండి. కోపం అలవాటు చేస్తే మాటికి కోపమే. అలాగే మీరు చికెన్ అలవాటు చేయండి. చికెన్ అలవాటు చేస్తే మాటికి ఏం కావాలంటది? చికెనే. టీ అలవాటు చేస్తే టీయే. చుట్ట అలవాటు చేస్తే కనుక దయతో మీరు నేను చెప్పే విషయాలు ఆలకించండి. ఆరాధన అనేది మానవ దేహానికి సంబంధించింది. దేహానికి సంబంధించింది అంటే కొంతమందికి ఎలాగ అర్థమైందంటే, దేవుడు చేతులు ఇచ్చాడు కదా చప్పట్లు కొట్టండి, దేవుడు కాలు ఇచ్చాడు కదా నాట్యమాడండి, దావీదులాగా నాట్యమాడండి, ఇశ్రాయేలీయుల్లాగా లేదా పూర్వీకుల్లాగా చప్పట్లు కొట్టండి అని కొంతమందికి అలాగ అర్థమైంది. ఆరాధన దేహానికి సంబంధించింది అంటే, దేహము దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. ఈ శరీరం మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి?
దేవునికే ఉంటాయి. ఆ తర్వాత భార్య శరీరం మీద భర్తకి, భర్త శరీరం మీద భార్యకి హక్కులు ఉంటాయి. ధర్మాలు నడపడానికి, ధర్మంగా సంసార జీవితాన్ని జీవించడానికి భార్య శరీరం మీద సంపూర్ణ అధికారము హక్కులు భర్తకు ఉంటాయి. భర్త శరీరం మీద సంపూర్ణ అధికారము హక్కులు భార్యకు ఉంటాయి. అంతకు మించి పిల్లలకు కూడా మన శరీరం మీద హక్కులు ఉండవు. కాబట్టి దయతో నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఆరాధన ప్రతి మనిషికి వ్యక్తిగతమైనది. వ్యక్తిగా నీవు ఆరాధించాలి. ఆరాధన ప్రతి మనిషికి హృదయ ధ్యానంగా దాన్ని భావించాలి. మూడో విషయం ఏమిటి అంటే ఆరాధన నీ దేహానికి సంబంధించింది. దేహానికి సంబంధించింది అంటే భౌతికమైందనే దాని అర్థమో కాదు. నీ దేహాన్ని సమర్పించాలి దేవునికి. మరొక 3 విషయాలు ఆరాధనకు సంబంధించి నేర్చుకుందాం. ఆరాధన నెంబర్ 3, ఆరాధన పార్ట్ 3. చాలా విషయాలు ఆరాధన గురించి నేను మాట్లాడతాను. దయచేసి మీరు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. హృదయాల్లో నోట్ చేసుకోండి, మనసుల్లో నోట్ చేసుకోండి, పేపర్ మీద కూడా నోట్ చేసుకోండి, విత్ రెఫరెన్స్ చూడండి. ఆరాధించే వ్యక్తికి 3 విషయాలు ఉండాలి. 3 విషయాలు తెలియాలి. ఈ 3 విషయాల్లో ఆరాధించే వ్యక్తి లీనం అవ్వాలి. అందులో నెంబర్ 1 ప్రేమ, నెంబర్ 2 మాదిరి, నెంబర్ 3 ఆచరణ. 1 ప్రేమ, 2 మాదిరి, 3 ఆచరణ. ఆరాధించే వ్యక్తికి ఈ 3 ఉండాలి. డబ్బులు ఉన్నాయా లేవా, బైబిల్ ఉందా లేదా, కీర్తనల పుస్తకం ఉందా లేదా అనేది అది మెటీరియల్, నీ ఇష్టం. నువ్వు ఉంచుకుంటావు, తెచ్చుకుంటావు, మానేస్తావు, నీ ఇష్టం. ఆరాధన నెంబర్ 3. ఆరాధించే వ్యక్తికి 3 విషయాలు ఉండాలి. 1 ప్రేమ, 2 మాదిరి, 3 ఆచరణ. నీ ఆరాధన ఆచరణాత్మకంగా ఉండాలి. నీ ఆరాధన ఒక మాదిరిలో ఉండాలి. నీ ఆరాధనలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రేమతో ఆరాధించాలి. ఈ 3 విషయాలకి సంబంధించి 3 వ్యక్తులు మీకు తెలియజేస్తాను. ప్రేమకి లేదా గుర్తు ఎవరంటే దేవుడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడి స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు ప్రేమ గల మా తండ్రి అంటారు. ప్రేమ గల మా తండ్రి కాదు, ప్రేమ గలవాడు కాదు, ప్రేమ స్వరూపి. మనము ప్రేమ గలవారము, ఆయన ప్రేమ అయ్యున్నాడు. గాడ్ ఈజ్ లవ్, we have love. God is love. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనము ప్రేమ కలిగి ఉన్నాం. అది కలిగిన ప్రేమలో కూడా ఒకరి మీద కొంత, మరొకరి మీద కొంత, మరొకరి మీద కొంత, మరొకరి మీద కొంత, కొడుకు మీద కొంత, కూతురు మీద కొంత, ఫ్రెండ్ మీద అంత, అక్క మీద అంత, తమ్ముడి మీద అంత, భర్త మీద అంత, భార్య మీద అంత, కొంచెం అడ్జస్ట్ చేస్తాం ప్రేమని. ఒకవేళ మళ్ళీ నచ్చకపోతే ఏం చేస్తాం?
90% నీకు ప్రేమ ఇచ్చాను కానీ నువ్వు నా ఇష్టం వచ్చినట్టు తిరగట్లేదు కాబట్టి నీకు ఇప్పుడు 50 తగ్గించానని అప్పుడు కూతురికి 50 ఇచ్చేస్తాను. వీళ్ళు కూడా అంటారా, డాడీ నీకు ఆ పెద్ద కూతురు అంటే ఎక్కువ ఇష్టం డాడీ, లేదా నీ కొడుకు అంటే పెద్ద ఇష్టం డాడీ అని అంటారనమాట. షేరింగ్ కరెక్ట్గా ఉండదు కాబట్టి మాట పడతాం. దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా ప్రేమించేవాడు కాడు. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ నిలవరమైనది, ఆయన ప్రేమ నిక్కచ్చైనది. ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమించే దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? మంచివారిని చెడ్డవారిని, ఈవెన్ తాగుబోతులు కూడా ప్రేమిస్తాడు ఆయన, దుర్మార్గులు కూడా ప్రేమిస్తాడు ఆయన, నాస్తికులు కూడా ప్రేమిస్తాడు ఆయన. ఆయన ప్రేమ కందే మనుషులందరూ బ్రతుకుతున్నారు. దేవుడు లేడనే వారిని కూడా ప్రేమిస్తాడు ఆయన. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అందరికీ గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ దయచేస్తున్నాడు. కాబట్టి దేవుడే ప్రేమ స్వరూపి, పరిపూర్ణమైన ప్రేమ గలవాడు దేవుడు. పరిపూర్ణమైన ప్రేమ స్వరూపి దేవుడు. అసంపూర్ణమైన ప్రేమ గలవాడు మానవుడు. కొంతకాలం ఉంటాడు, ఈ కొంతకాలంలో ప్రేమను షేరింగ్ చేస్తూ ఉంటాడు. అది దేవునికి మనుషులకి ఉన్న తేడా. రెండో విషయం ఏమిటి అంటే, ఆరాధించే వ్యక్తికి ఒక మాదిరి తెలియాలి. మనకు మాదిరి ఎవరు? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తే మనకు మాదిరి. ఇక్కడ రెఫరెన్స్ రాసుకున్నారా? 1 యోహాను 4:8. ఇక్కడ రెఫరెన్స్ రాసుకున్నారా? 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు మాదిరి ఉంచిపోయెను, మీరు తన అడుగు జాడలు యందు నడవలనని అని రాసి ఉంటది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాల్లో ఇలా ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసు ప్రభువు ఏం చేశాడు? జీసస్ ఈజ్ ద రైట్ మోడల్ టు ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఒక మనిషి కొంతమందికే మాదిరిగా ఉంటాడు, కానీ యేసు ప్రభు అందరికీ మాదిరి. పిల్లలకి మాదిరి, యవనస్తులకు మాదిరి, సువార్థికులకు మాదిరి, స్త్రీలకు మాదిరి, పురుషులకు మాదిరి, సంఘ పెద్దలకు మాదిరి, పరిచారకులకు మాదిరి, అందరికీ మాదిరి. ఏ వయసు వరకైనా మాదిరి ఎవరంటే యేసు ప్రభు. హీ ఈజ్ ద సఫిషియంట్ మోడల్ టు ఆల్. పవన్ కళ్యాణ్ ఎంతమందికి మాదిరి? కొంతమందికి మాదిరి. గాంధీజీ గారు ఎంతమందికి మాదిరి? కొంతమందికి మాదిరి. మీరు ప్రపంచంలో ఏ నాయకుడిని తీసుకోండి, మోడీ గారు ఎంతమందికి మాదిరి? కొంతమందికి మాదిరి. 100 లైక్స్ ఉండవు, 100% వాళ్ళకి ఓటింగ్ ఉండదు. 100కి 100% ఓటింగ్ వేస్తే మాదిరి ఎవరంటే యేసు ప్రభు. ఎందుకంటే ఆయన అందరికీ మాదిరి. ఓ స్త్రీ ఎలాగుండాలో ఆయన చూస్తే తెలుస్తుంది, ఓ పురుషుడు ఎలాగుండాలో ఆయన చూస్తే తెలుస్తుంది. ఆయన స్త్రీ కాదు కానీ స్త్రీలందరికీ మాదిరి ఆయన పురుషుడు కానీ పురుషులందరికీ మాదిరి. ఆయన భర్త కాదు, భర్తలకు మాదిరి. ఆయన యవనస్తులకు మాదిరి, అందరికీ మాదిరి. అలాగే ఆరాధించే వారికి కూడా మాదిరి, స్త్రీ పురుష భేదం లేకుండా. అవునా? ఎలాగో చెప్తాను. మూడో విషయం ఏమిటి అంటే ఆచరణ. మూడో విషయం ఏమిటంటే ఆచరణ. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలోను 7వ
ఇలా రాసుంది. ఏమని? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త అడ్డుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అని మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవుతాడు అని ఉంది. కాబట్టి ఇప్పుడు ఆచరించాలి అంటే ఎవరు బోధన ఆచరించాలి? అపోస్తలుల బోధన ఆచరించాలి. మేము ప్రకటించింది కాకుండా ఇంకొకటి ఎక్కడైనా ఎవడైనా ప్రకటిస్తే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి ఆచరణ ఎవరిది తీసుకోవాలి? అపోస్తలులు. గలతీ 1:6 మరియు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో రాసుంది. ఏమని రాశాడంటే, సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకొండ వలననియు మన ప్రభువుని యేసుక్రీస్తు రాకను బట్టి మనం ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. కాబట్టి మేము చెప్పామని ఎవడైనా చెప్పినా, మేము రాశామని ఎవడైనా చెప్పినా త్వరపడి నమ్మొద్దు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆచరించాలి అంటే, అనుసరించాలి అంటే ఎవరి బోధన అనుసరించాలి? అపోస్తలుల బోధన. అని చెప్పారు క్లియర్గా. మేము ప్రకటించిందే సువార్త, మేము రాసిందే రాత, మేము చెప్పిందే బోధ. మేము ప్రకటించిన సువార్త కాకుండా ఇంకొకటి ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించింది మీరు నమ్మినా ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారని క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆరాధించే వ్యక్తికి 3 విషయాలు తెలియాలి. 1 ప్రేమ, 2 మాదిరి, 3 ఆచరణ. ఇప్పుడు ప్రేమకు మాదిరి ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమకు మాదిరి ప్రేమ స్వరూపి అంటే సంపూర్ణ ప్రేమమయుడు, సంపూర్ణ ప్రేమ స్వరూపుడు దేవుడు. 2 మాదిరి ఎవరు అంటే అందరికీ సరిపోయే మాదిరి, వయోభేదం లేకుండా, లింగభేదం లేకుండా భూమి మీద ఉన్న సర్వ మానవులకి మాదిరి ఎవరంటే యేసుప్రభువు. 3 భూమి మీద ఉన్నటువంటి ఏ దేశపు వారైనా సరే, బైబిల్ ఎక్కడుందో అక్కడ, బైబిల్ ఎన్ని ప్రాంతాల్లో ఉందో అన్ని ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా సరే ఆచరించాలి అంటే అపోస్తలుల బోధనే ఆచరించాలి. వారి బోధ తప్ప ఇంకొకటి ఏదైనా ఆచరిస్తే వారు శాపగ్రస్తులు అవుతారు. అవునా? కనుక ఈ 3 విషయాలు ఆరాధించే వ్యక్తికి క్షుణ్ణంగా తెలియాలి. అప్పుడు ఆరాధించే వ్యక్తికి ఈ 3 విషయాలు తెలిస్తే అప్పుడు ఆరాధనలో తాను ఎలాగుండాలనే విషయాన్ని గ్రహిస్తాడు. నెంబర్ 1 లెసన్లో నెంబర్ 1, దేవుడు ప్రేమ స్వరూపు కదా. ఉపోద్ఘాతంలో దేవుడు ప్రేమ స్వరూపు అని మనం నేర్చుకున్నాం కదా, నేర్చుకోలేదా? ప్రేమ స్వరూపాన్ని నేర్చుకున్నటువంటి మనము ఏం చేయాలి అంటే, దేవుడు ప్రేమతోనే తన ప్రియకుమారుని ఇచ్చెను. యేసు ప్రభుని దేవుడు భూలోకానికి అనుగ్రహించాడు. లేదా దేవుడు పంపించకుండా వచ్చాడా? తనంతట తాను వచ్చాడా? అప్పుడు దేంతో పంపించాడు? ప్రేమతో పంపించాడు. యోహాను సువార్త 3:16 మనకందరికీ తెలిసిన వచనం. దేవుడు లోకమును ఎంతో
ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏమిచ్చాడు? యోహాను సువార్త 3:16లో దేవుడు ఏమిచ్చాడు అంటే తన కుమారుని ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చాడా? రైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రేమించడం ఆయన స్వభావం అయితే ఇవ్వడం ఆయన నైజం. క్యాచ్ చేయలేదు కదా? ప్రేమించడం ఆయన స్వభావం అయితే ఆయన స్వభావ రీత్యా ప్రేమ స్వరూపి అయి మంచివారిని చెడ్డవారిని అందరినీ ప్రేమించే దేవుడు ఇవ్వడమే నైజంగా కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేత తీసుకునేవాడు కాడు. మనుషులకి సమస్తము ధారాళముగా దయచేసేవాడే. అంటే దేవుడు అంటే ఇవ్వడం 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 ఇవ్వడం, దయచేయడం 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 దయచేయడం. మనిషి అంటే అడుక్కోవడం 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 అడుక్కోవడం, చేతులు చాపడం చేతులు చాపడం చేతులు చాపడం. మన నరనరాల్లో 2 విషయాలు ఉంటాయి. మన నరనరాల్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి అడుక్కోవడం, 2 అబద్ధాలు ఆడడం. ఒకటి అడుక్కోవడం, 2 అబద్ధాలు ఆడడం. యేసు ప్రభువుని నమ్మిన ఈ 2 పోవు. అబద్ధాలే, అడుక్కోవడం. అందుకు నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెప్పానంటే తప్పు చేసినా అబద్ధం ఆడకండి, తప్పే చేసామని చెప్పండి. ఇఫ్ యూ డిడ్ రాంగ్ యూ టెల్ ట్రూత్. స్కూల్లో అబద్ధం ఆడకూడదని స్టేట్మెంట్ రాస్తారు గోడ మీద. ఆ స్కూల్ 100 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ అబద్ధం ఆడకూడదు అనేది గోడకు రాదు. కానీ అబద్ధం ఆడకూడదనే స్టేట్మెంట్ దేని మీద ఉంటుంది? గోడ మీదే ఉంటుంది. సున్నం వేసేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ రాస్తారు. మీకు అర్థమైందో లేదు? అబద్ధం ఆడరాదు, సత్యమునే పలకవలెను అని గోడ మీద రాస్తారు. స్కూల్కి సున్నాలు వేయాలరా అంటాడు. వేయాలి సార్ అని సున్నం వేసేస్తారు. ఆ సున్నం వేసేటప్పుడు మళ్ళీ అచ్చు ఉంటాయి కదా, సేమ్ దాని మీద మళ్ళీ అలాగే రాసేస్తారు. ఈవెన్ 100 సంవత్సరాలు అబద్ధం ఆడకూడదు అనేది అక్కడున్నా దాని సారము గోడకు రాదు. కాబట్టి గోడ మీద రాసుకోవాలా, గుండె మీద రాసుకోవాలా? గుండె మీద రాసుకోవాలంటే పచ్చబొట్టు వేసారు కొంతమంది. పచ్చబొట్లు పనికిరావు. పచ్చబొట్టు చెయ్యి మీద గుండె మీద ఉండొచ్చు, గుండెల్లో ఉండాలి కదా వ్యక్తి. రైట్. నేనేం చెప్తున్నాను అర్థం చేసుకోండి. దేవుడు ఎవరినిచ్చాడు? ఆయన కుమారుని ఇచ్చాడు. అనేక రిఫరెన్స్లు ఉన్నాయి. దేవుడు ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడు కాదు, చెయ్యి చాపేవాడు కాదు. మనము చెయ్యి చాపేవారమే తప్ప ఇచ్చేవారం కాదు. ఒకవేళ ఇస్తే దాని వెనక కూడా ఏదో స్వార్థం ఉండిస్తాం. మన పేరు చెప్పాలనో, మన పేరు రాయాలనో, మన పేరును పొగడాలనో, మనం పబ్లిష్ అవ్వాలన్నో ఉద్దేశంతో ఇస్తాం. అవునా? ఒకడు ఫ్యాన్ ఇచ్చాడు చర్చ్ బిల్డింగ్కి, ఏం ఆశిస్తాడు? ఫ్యాన్ ఖర్చు వస్తాడు. ఇంకా రాయలేదు నా పేరు, ప్రెజెంటెడ్ బాయ్ అని ఇంకా రాయలేదు. అరే ఆఫ్రా ఫ్యాన్ ఒకసారి లేదు, పేరు లేదు. ఒకడు చైర్ ఇస్తాడు, చైర్ మీద ఏముండాలి? వెనక చూసుకుంటాడు కూర్చుంటే నేను ఇచ్చిందే కాదా. డొనేటర్స్ దే వాంటెడ్ టు ఎక్స్పోజ్ బై దేర్ డొనేషన్స్. ఓకేనా? అంటే మనం ఏది ఇచ్చినా ఇచ్చే దాని ద్వారా మనం ఎక్స్పోజ్ అవ్వాలని చూస్తాం. దేవుడు అలాంటి వాడు
కావుడు. దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, ఆశించని ప్రేమ. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఆయన ఇచ్చేవాడే తప్ప మన నుండి ఏమి కోరుకునేవాడు కాడు. నువ్వేమిచ్చినా ఆయన తీసుకోడు, ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఇస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఏం చేస్తాడు? ప్రతి అవసరము తీరుస్తాడు. ఎవరు ఆనందంగా బ్రతుకుతారంటే ఆస్తులు అంతస్తులు ఉన్నోళ్ళు కాదు, అవసరాలు తీరినోళ్ళు. ఎవరు ఆనందంగా బ్రతుకుతారు అంటే కడుపు నిండా తిన్నోళ్ళు కాదు, అరకొర ఆకలితో ఉన్నోళ్ళు ఆనందంగా బ్రతుకుతారు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఇవ్వడమే దేవుని యొక్క స్వభావం, ఇవ్వడమే దేవుని యొక్క నైజం. ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి అందరికీ ఊపిరిని జీవమును సమస్తమును ధారాళముగా దయచేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి వచ్చును, ఆయన ఇచ్చును. దానా దేవుడు ఆశిస్తాడా? ఇస్తాడు. ఆరాధించే వ్యక్తికి దేవుడు ఇచ్చేవాడు అనేది అర్థమైతే, దేవుడు ప్రేమ స్వరూపి అనే అర్థమైతే, అప్పుడు నువ్వు దేవునికి ఏమివ్వాలి అనేది నీకు తెలుస్తుంది. నువ్వు దేవునికి ఏమివ్వాలో యేసు చెప్పాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఇచ్చే దేవుడి దగ్గరికి నువ్వు వస్తే, ప్రేమ స్వరూపి అయిన దేవుని దగ్గరికి నువ్వు వస్తే, దేవుడు అందరికీ సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడని నువ్వు నమ్మితే, ఆరాధించే నీవు దేవునికి ఇవ్వడానికే రావాలి. ఇవ్వడానికి రావాలంటే చాలా మంది డబ్బులు అనుకుంటున్నారు, అందుకే దశభాగాలు ఇచ్చేయండి అంటున్నారు. 29వ వచనంలో లేదా 28 నుండి, శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుడు విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదైనా ఆయన అడిగిను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలదనేది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఆరాధించడానికి వచ్చే నీకు దేవునికి ఏమి ఇవ్వాలని అర్థం అవ్వాలి. హలో, ఆరాధించడానికి వచ్చే నీకు, ఆరాధికురాలు అయిన నీకు, ఆరాధికుడు అయిన నీకు అర్థమవలసిన విషయం ఏంటి అంటే, నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలని ఉందా? పూర్ణ హృదయం ఇవ్వాలని ఉందా? హృదయం అంటే సగం కాదు. కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధించే మనిషిని అయితే, దేవుడు నాకు ఎలాగ అర్థం అవ్వాలి అంటే, నేను మంచివాడిని అయినప్పుడు, చెడ్డవాడిని అయినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు, నాకు శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతివరము అనుగ్రహించాడు. నేను ఏదైనా ఈరోజు కలిగి ఉన్నాను అంటే అది ఆయన దగ్గర నుండి, ఆయన వల్ల నాకు వచ్చాయి. కాబట్టి నాకు ఇన్ని రకాలుగా మేలు చేసి ఇవ్వడమే ఆయన నైజంగా పెట్టుకున్న దేవుడికి నేనేమివ్వాలి అంటే
నా పూర్ణ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, నా పూర్ణ మనస్సును ఆయనకి ఇవ్వాలి, నా పూర్ణ బలమును ఆయనకి ఇవ్వాలి, నా పూర్ణ వివేకమును ఆయనకి ఇవ్వాలి. అంటే ఇవ్వవలసినది ఏదైనా ఉంటే మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. కంప్లీట్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ అంతరంద్రియాలు కలుగు చేసిన దేవుడికి సంపూర్ణంగా నీ అంతరంద్రియాలు సమర్పించాలి. అంతరంద్రియాలు అంటే హృదయము, మనస్సు, మనస్సాక్షి. రైట్. ఒక పాయింట్ మీకు చెప్పాను. దేవుడు మనకి ఇచ్చాడా? ఇవ్వలేదా? నీకు భర్తనిచ్చింది ఎవరు? భార్యనిచ్చింది ఎవరు? నీ బిడ్డలనిచ్చింది ఎవరు? ఆయుష్నిచ్చింది ఎవరు? ఎంతకాలము కాలాలు సమయాలు దయచేసింది ఎవరు? నీ తోటోళ్ళందరూ చచ్చి మట్టిలో వెళ్ళిపోయిన ఈ రోజు నువ్వు బ్రతికుండే ఈ కాలాన్ని ఆయుష్నిచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన దేవుడికి తిరిగి ఏమి ఇవ్వాలి? తిరిగి ఆయన ఇచ్చిన నువ్వు ఆయనకి ఇవ్వలేవు. కాలాలు సమయాలు మన చేతిలో లేవు. ఒక డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు లేకపోతే ఇంకేదైనా పదార్థాలు ఇస్తే ఆయన తీసుకునేవాడు. కాబట్టి ఆయనే మనకి ఇస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. కాబట్టి ఆరాధించే వ్యక్తికి ప్రాథమికంగా తెలియవలసిన విషయం ఏంటి అంటే నీకు సమస్తాన్ని ధారాళంగా దయచేసిన దేవునికి నీ సంపూర్ణ హృదయాన్ని ఇవ్వాలి, నీ సంపూర్ణ మనసుని ఇవ్వాలి, మనస్సాక్షికి కల్మషం దాచకుండా ఆయన సన్నిధిని ప్రవేశించాలి. అర్థమైందా? ఇది అర్థమైతే ఏ మనిషి ఏ రోజు ఆరాధన మానడు. ఇది అర్థం అవ్వలేదు కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు మానేస్తారు. ఎందుకంటే పూర్ణ హృదయం కాదు కదా. పూర్ణ హృదయం ఉన్నాడైతే ఎక్కడ ఉంటాడు? దేవుడి దగ్గర ఉంటాడు. పురుషుడు అంటే నాయకుడు, యజమాని, శిరస్సు, నడిపించేవాడు. ఈ నడిపించేవాడికి 100% హృదయం ఇక్కడ ఉండాలి. కాబట్టి నీకు సమస్తము ధారాళంగా దయచేస్తున్న దేవుని దగ్గరికి ఆరాధించడానికి వెళ్ళే ముందు నీకేమర్థం అవ్వాలి అంటే ఆయన నాకు ఏం లోటు చేశాడని నేను ఆయన వెనకట్టాలి, ఆయన నాకు ఏం కొదువు చేశాడని నేను ఆయనకి వీపు చూపించాలి, ఆయన నాకు ఏం ఇవ్వలేదని నేను ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని ఒకసారి ఆలోచించుకోండి. ఇశ్రాయేలీయుల సమస్య ఏంటంటే వాళ్ళకి లోటేమీ లేదు. దేవుడు అన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశం అది. అంటే సమృద్ధిగా పంటలు పండే దేశం అది. వారు తిని మధించి హృదయం క్రొవ్వి పెదవులతో దేవుని గణపరిచి హృదయాన్ని ఎక్కడో పెట్టుకున్నారట. అందువల్ల దేవుడు ఏమన్నాడంటే ఆరాధనకి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు నా దగ్గరికి అన్నాడు. ఈ సిరీస్లో అవి కూడా చెప్తాను మీకు. నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను క్రొవ్వు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఒంటికి పట్టింది, 2 హృదయానికి పట్టింది. ఒంటి క్రొవ్వు పడితే వచ్చే సమస్య ఎట్లేదు, కాకపోతే మనం ఇబ్బందులు పడతాం. హృదయానికి క్రొవ్వు పడితే దేవుడు రానివ్వడు. హృదయం క్రొవ్వినిది అంటాడు. ఓకేనా? ఇప్పుడు ఇవ్వడానికి మాదిరి ఎవరు? దేవుడు. ఎవరిని ఇచ్చాడు? ఆయన కుమారుడినే ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? ఈరోజు మనం అనుభవిస్తున్నవన్నీ ఆయనవే, ఆయన ఇచ్చినవే, మనం కాదు. అప్పుడు ఈ మాదిరిని అనుసరించిన ఒక వ్యక్తి ఉన్నాడా? ఈ మాదిరినే, ఇచ్చే మాదిరిని అనుసరించిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? అబ్రహాం. దేవుని స్నేహితుడు అనే పేరు ఉంది ఆయనకి. తెలుసా మీకు? భూమి మీద మనుషులు స్నేహితులు అవుతారు. స్త్రీలకి, పురుషులకి ఫ్రెండ్స్. క్లాస్మేట్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ అనకండి, వాళ్ళు క్లాస్మేట్సే. రూమ్మేట్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ అనకండి, వాళ్ళు రూమ్మేట్సే. వాళ్ళు మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. ఫ్రెండ్ వేరు, స్నేహితుడు వేరు. అయితే స్నేహం యొక్క స్వభావము, స్నేహం యొక్క స్వభావము, స్నేహం యొక్క గొప్పతనము, స్నేహం యొక్క విలువలు తెలిస్తేనే స్నేహితుడు అనాలి. ఎవరిని పడితే వారిని ఫ్రెండ్ అనకూడదు. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము నా స్నేహితుడు. ఏం చేశాడు నీకు స్నేహితుడు అవడానికి అంటే తన ఏక కుమారుణ్ణి నా కోసం ఇచ్చాడని చెప్పాడు దేవుడు. మీరు అర్థం చేసుకోండి. దేవుడు మనకి ఏదైనా లోటు చేశాడా? చెప్పట్లేదు మీరు. కాబట్టి దేవుడు మనకు సమస్తము ధారాళంగా దయచేస్తున్నాడా? చేయలేదా? మనం చెడ్డ పనులు చేసినప్పుడు కానీ మంచి పనులు చేసినప్పుడు కానీ దేవుడు చంపేశాడా? ప్రాణంతో ఉంచాడా? ఇదంతా ఏంటి? ఆయన ప్రేమ. అవునా?
ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇవ్వడమే, ఆశించడం ఉండదు. ప్రేమ అంటే ఇవ్వడమే, ఆశించడం ఉండదు. అప్పుడు ఏమిచ్చాడు అంటే ఆయన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. ఎవడు నీ కుమారుణ్ణి నీ కుమార్తెను ఇవ్వమని అడగడం, ఏమడుగుతున్నాడంటే నీ హృదయాన్ని, నీ మనసుని, నీ వివేకమి అన్నాడు. కాబట్టి ఆరాధించే వాళ్ళకి ఏముండాలి? పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకముతో దేవుడి దగ్గరికి రావాలి. దేవుడిని వెనకెట్టేవారు ఎవరు బాగుపడలేదు, దేవుడిని విడిచిపెట్టేవారు ఎవరు బాగుపడలేదు, దేవుడిని పట్టుకునేవారు ఎవరు చెడిపోలేదు. కాబట్టి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవునికి మ్రొక్కి వస్తాం అని పనివారికి చెప్పాడు. దేవునికి మ్రొక్కి వస్తాం అని చెప్పాడు 5వ అధ్యాయంలో. 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో దేవునికి మ్రొక్కి వస్తాము అన్నాడు. అంటే ఎవరిని అర్పించడానికి వెళ్తున్నాడు? కానుకలేసి వస్తామని కాదు, ప్రార్థన చేసి వస్తామని కాదు, నా బిడ్డని దేవునికి బలిచ్చి వస్తాను అన్న భావంతో మాట్లాడాడు. అంటే దేవుని లాంటి లక్షణము, దేవుని లాంటి గుణం ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. మీకు తెలుసో లేదో మనలోనూ ఉన్నాయి, కాకపోతే మనకి అది అర్థం అవ్వట్లేదు. అయితే అబ్రహాముని అడిగినట్టు మనల్ని బిడ్డలను అడగడం. ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని ఇయ్యు, నీ మనస్సుని ఇయ్యు, నీ మనస్సాక్షిని. నీ కొడుకు నాకు అక్కర్లా, నీ కూతురు నాకు అక్కర్లా, నీ హృదయంలో చోటి, నీ మనసులో చోటి. ఎంత అంటే సంపూర్ణంగా ఇయ్యు అని అడిగాడు. నీ పెద్ద కొడుకుని ఇచ్చేయని అనలేదు దేవుడు, అన్నాడా? నీ పెద్ద కొడుకుతో నువ్వు ఉంచుకో, నీ జ్యేష్ఠపుత్రుడు, నేను ఇచ్చాను నీ హృదయంలో చోటు ఇచ్చాలి అన్నాడు. కాబట్టి పూర్ణమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలనుకునేవారు ఎవరో ఆరాధన మానరు. పూర్ణమైన మనసుతో ఆరాధించాలనుకునేవారు ఎవరో ఆరాధన మానరు. పూర్ణమైన వివేకం అంటే ఈ ఆలోచనతో ఈ ఆలోచనను వారు ఎవరు ఆరాధన మానరు. ఏంటి మనకు లోటు చేశాడు దేవుడు? మనకి ఏమివ్వలేదు దేవుడు, చెప్పండి. ఈరోజు మనకు ఉన్నవన్నీ ఆయన ఇచ్చినాయి. కాబట్టి ఆరాధించే వ్యక్తులు ఈ విధమైనటువంటి భావంతో, ఈ విధమైనటువంటి కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావాలి. నెంబర్ 2, మనకు మాదిరి ఎవరు? యేసు ప్రభు. రాసుకోండి. నెంబర్ 2, క్రీస్తు తన దేవుని లేదా తన తండ్రిని ఆరాధించెను. క్రీస్తు తన దేవుని లేదా తన తండ్రిని ఆరాధించెను. కొంచెం విచిత్రంగా ఉంటది విన్న వాళ్ళకి మాట. క్రీస్తు తన దేవుని, లేదా తన తండ్రిని ఆరాధించెను. అంటే క్రీస్తు కూడా ఆరాధికుడే. క్రీస్తు కూడా ఆరాధికుడే. క్రీస్తు కూడా ఆరాధించిన వాడే, ఆరాధనకు వెళ్ళిన వాడే. క్రీస్తు స్వభావం విషయంలో దేవునితో సమానుడైనప్పటికీ కూడా నాకు ఆరాధన చేయండి అని కానీ, నన్ను ఆరాధించండి అని కానీ ఎక్కడ తనను అనుసరించినటువంటి క్రైస్తవులకు ఎక్కడ ఆయన బోధించలేదు. ఆయన కూడా ఏం చేశాడు? ఆరాధించడానికి వెళ్ళాడు. యెరూషలేము దేవాలయంలో ఆరాధించడానికి వెళ్ళేవాడు. సమాజ మందిరాల్లో, అంటే ఆయన బోధిస్తున్నటువంటి టైంలో సమాజ మందిరాల్లో ఆరాధించడానికి వెళ్ళేవాడు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆరాధించడానికి వెళ్ళేవాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను మీతో కలిసి ఆరాధిస్తానని చెప్పాడు. ఎక్కడ? ఆయన బ్రతుకున్నప్పుడు సమాజ మందిరానికి వెళ్ళాడు. లోకాసువార్త 4వ అధ్యాయంలో మాట ఉంది.
ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత నేను సంఘానికి ఆరాధించడానికి వెళ్తాను, సంఘం మధ్యలో ఆరాధిస్తాను అన్నాడు. అవునా? ఈరోజు దేవత్వపు వ్యక్తులు, దేవత్వము యొక్క అర్థము తెలియని వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? క్రీస్తుని ఆరాధిస్తున్నారు. మత శాఖల వాళ్ళు క్రీస్తునైనా ఆరాధించేస్తారు, పరిశుద్ధాత్మనైనా ఆరాధించేస్తారు, యెహోవా దేవుడినైనా ఆరాధించేస్తారు, ముగ్గురిని కలిపైన ఆరాధించేస్తారు, ముగ్గురిని విడదీసైనా ఆరాధించేస్తారు. వాళ్ళ పాటల్లో ఎక్కువ శాతం యేసుక్రీస్తుని ఆరాధించిన పాటలే ఉంటాయి. క్రీస్తు సంఘ సేవకులు కూడా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు అంటే మరి వాళ్ళు ఎక్కడ బైబిల్ చదివారో, ఎలాగ ఆరాధిస్తున్నారో, ఏ మాదిరిలో ఆరాధిస్తున్నారో మీరు ఆలోచించండి. ఇంకా భయంకరమైన విషయం ఏంటి అంటే, మత శాఖలో డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టినరోజున క్రిస్మస్ చేయడంలో పెద్ద విశేషం ఏమి లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి చేస్తున్నారు. క్రీస్తు సంఘ సేవకులు 40-50 సంవత్సరాలు పెట్టి సేవకులుగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? క్రిస్మస్ చేసి ఆ రోజు స్టార్ పెట్టి విపరీతమైన డ్యాన్స్లు వేసి ఆనందించి సంతోషిస్తున్నారు. ఏంటిదంటే క్రీస్తు ఆరాధనట, ఏంటిదంటే సువార్త. ఇది ఒక రకమైన సువార్త, అందరూ వస్తారు కదా అంటున్నారు. బైబిల్లో ఎక్కడా వాటికి అవకాశం ఇవ్వదు, అది అపరాధం, బైబిల్ వ్యతిరేకం. క్రీస్తు ప్రభువు తండ్రిని ఆరాధించాడు. అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచుబడువారికిని, గుర్తుంచుకోండి, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడువానికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా పిల్లలకి అన్నాడా, నా సహోదరులకు అన్నాడా? అమ్మా, నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతున్నాడు కదా. ఇప్పుడు యేసుకి క్రైస్తవులు ఏమవుతారు? పిల్లలా? మేము యేసుపేటలు అంటున్నారు, మేము యేసుపేటలుగా అంటున్నారు. అందుకే వచ్చింది యేసయ్య అని. యేసుపేటలో కాదు మీరు. ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. యేసుకి ఏమవుతారు? సహోదరులు అవుతారు అని ఆయన అన్నాడు. కొంపు నోటితో మనం సహోదరుడా అని ఆయన అనేస్తామేమో. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన నోరు గలవాడు. ఆయన నోరెప్పితే పరిశుద్ధ వాక్యాలు వస్తాయి, మనం నోరెప్పితే కొంపు మాటలు వస్తాయి. ఆయన పరిశుద్ధుడు. రైట్. మల్లెపువ్వు దగ్గర ఎప్పుడైనా కొల్లు వాసన వస్తుందా? వస్తుందా? ఏ వాసన వస్తుంది? మంచి వాసన వస్తుంది. యేసుప్రభు నోటంటే ఎప్పుడైనా చెడ్డ వాక్యాలు వస్తాయా? ఎప్పుడు రావు. కాబట్టి ఆయన అన్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును సమాజము మధ్య. ఏ మధ్య? సమాజము మధ్య అంటే కిందన చిన్న రెండేసి లేక సంఘము మధ్య అన్నాడు. కాబట్టి యేసుప్రభు ఎక్కడ ఉంటాడు? సంఘము మధ్య ఉంటాడు. సంఘానికి శిరస్సు అయి ఉంటాడు, సంఘంతో ఉంటాడు. ఎందుకంటే ఆ సంఘము ఆయన భార్య. సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అన్నాడు. కాబట్టి యేసుప్రభు సంఘంలో ఉండి సంఘంతో పాటు ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. ఆరాధించడానికి యెరూషలేము దేవాలయం వెళ్ళాడు. ఆరాధించడానికి సమాజ మందిరానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆరాధించే వారితో కూడా ఎక్కడ ఉంటాడు? సంఘంలో ఉంటాడు. యెరూషలేము దేవాలయంకి వెళ్ళాడు, సమాజ మందిరానికి వెళ్ళాడు, ఇప్పుడు సంఘంతో ఉంటాడు. చర్చ్ ఈజ్ ఏ యూనిట్. క్రైస్ట్ అండ్ ద క్రిస్టియన్స్. క్రీస్తు మరియు క్రైస్తవులు, క్రీస్తు మరియు సంఘం కలిస్తే ఏమైంది? ఒక యూనిట్ అయింది. ఈ యూనిట్ ఎవరిని ఆరాధిస్తుంది? శిరస్సును ఆరాధించదు. ఇప్పుడు భార్యకి భర్త శిరస్సు, భార్య భర్త ఒకే యూనిట్. ఈ యూనిట్ కలిసి ఎవరిని ఆరాధించాలి? యూనిట్కే ఆద్యుడైనటువంటి తండ్రిని ఆరాధించాలి. క్రీస్తు సంఘము కలిసి ఒక యూనిట్. అవునా?
భార్య భర్తను ఆరాధించకూడదు, క్రీస్తు సంఘము క్రీస్తుని ఆరాధించకూడదు. క్రీస్తు సంఘము కలిసి లేదా భార్య భర్త కలిసి ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. మేము ఆరాధించువారు అని క్రీస్తు అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఆరాధన అంటే అర్థం అనేక మందికి తెలియకపోవడం శోచనీయం. ఆరాధన అంటే లైఫ్ని సాక్రిఫైస్ చేయడం. ఎవరికి? ఆరాధనా మూర్తికి ఆరాధికుడు తన జీవితాన్ని ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఇప్పుడు చెప్పండి, యెహోవా దేవుడు తన జీవితాన్ని యేసుక్రీస్తుకు త్యాగం చేశాడా? యేసుక్రీస్తు తన జీవితాన్ని యెహోవా దేవుడికి త్యాగం చేశాడా? అంటే అది ఆరాధన. ఆరాధన అంటే సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. బలియు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలా చెబుతున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చింది. నీకేం కావాలి? దేవుడికి బలి కావాలా? అర్పణ కావాలా? శరీరం కావాలా? ఎలాంటి శరీరం కావాలి? ఇక్కడ ఏం రాసి ఉందంటే బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకేమర్చావు? ఒక శరీరం అమర్చావు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? బలి కావాలా? అర్పణ కావాలా? నైవేద్యం కావాలా? ధూపం కావాలా? దీపం కావాలా? శరీరం కావాలా? ఎలాంటి శరీరం కావాలి? సజీవ యాగముగా సమర్పించిన శరీరం కావాలి. అవునా? పాపము లేని శరీరం కావాలి. పాపము చెయ్యని బలి కావాలి. అవునా? ప్రోక్షింపబడిన శరీరం కావాలి. ప్రోక్షింపబడిన మనస్సాక్షితో ఉన్న శరీరం కావాలి. అలాంటి శరీరం ఎవరికి ఉంది? యేసుప్రభువుకి ఉంది. అప్పుడు యేసుప్రభు ఆ శరీరాన్ని ఎవరికి సమర్పించాడు? తన తండ్రికి సమర్పించాడు. ఆరాధన అంటే అర్థం ఏంటి? సమర్పణ. ఆరాధన అంటే త్యాగం. ఆరాధన అంటే ప్రేమ. ఆరాధన అంటే ఇవ్వడం. ఆరాధన అంటే ఇష్టపడడం. ఆరాధన అంటే ఆదివారం వచ్చి 2 గంటలు కూర్చొని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఇష్టాలు నెరవేర్చుకొని మన చిత్తాన్ని మనం అనుసరించడం ఆరాధన కాదు. ఆరాధన అంటే లైఫ్. నువ్వు ఆఫీసులో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, చెరువు పనిలో ఉన్నా, వంట పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నీ దేహం ద్వారా జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్రియ. ఒకని గుండె ఎప్పుడు ఆగకుండా ఎలాగైతే వర్క్ చేస్తుందో ఒక ఆరాధికుడు ఎప్పుడు తన దేహంతో దేవుడిని మహింపరచడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి దేహం ఉన్న వ్యక్తి ఆరాధించడానికి రావాలి. అలాంటి వారిలో మొదటివాడు ఎవరు? యేసుప్రభు. కాబట్టి ఇప్పుడు ఆయన అందరికి ఏమయ్యాడు? మాదిరి. ఆయన పడుకున్న ఆరాధనే, ఆయన పనిచేసిన ఆరాధనే, మాట్లాడిన ఆరాధనే, ఆయన బోధించిన ఆరాధనే, ఆయన నడిచిన ఆరాధనే, కూర్చున్న ఆరాధనే. ఆరాధనే అంటే ఆయన ధ్యాసల్లో, ఆలోచనల్లో, హృదయంలో, మనస్సులో, మాటల్లో, పనుల్లో, బోధల్లో అన్నింటిలోనూ దేవుడే. అర్థమైందమ్మా? ఆయనకి ఇంకొక తలంపు లేదు. ఆయన ఏం చెప్పాడంటే నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నీ చిత్తం నెరవేర్చడానికే వచ్చాను. ఇదిగో నాకు ఒక శరీరం అమర్చావు, ఈ శరీరం కూడా నీదే అన్నాడు. మరణం వచ్చింది, చనిపోయే టైం వచ్చింది, శ్రమలు బాధలు ఆయన కోసం ముందున్నాయని ఆయనకి తెలుసు. అప్పుడు ఆయన నా దేవా నన్ను నేల చేయి విడిచితివి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనే మాటలు వాడి మళ్ళీ ఏమన్నాడు? ఆయనను నా ఇష్టం కాదు అంటే మరణము కూడా ఈ దేహం మీదకి రావాలి అంటే అది నీకు ఇష్టం కాబట్టి నువ్వు రప్పించాలి అని మరణం విషయంలో కూడా అధికారం అంతా ఎవరికి ఇచ్చేశాడు? తండ్రికే ఇచ్చేశాడు. అది ఆరాధన అంటే. నీ చావైనా, పుట్టుకైనా, జీవితమైనా, మరణమైనా, మాటలైనా, ఊహలైనా, ఆలోచనలైనా, తలంపులైనా అన్నింటిలో ఎవరు నిండిపోవాలి? తండ్రి నిండిపోవాలి. అది ఆరాధించేవాడికి జరిగే ప్రక్రియ. గుండె ఆగదన్నది ఎంత వాస్తవమో ఆరాధన ఆగదన్నది అంతే వాస్తవం.
ఆదివారమే ఆరాధన అనేది అందరికీ అలా అలవాటైపోవడం వల్ల మళ్ళీ ఆరాధన ఎప్పుడు అనుకుంటున్నారు? ఆదివారమే అనుకుంటున్నారు. ఆదివారం ఆరాధన రైటే, ఆరాధనలో 5 అంశాలే ఉంటాయి, అది రైటే. అంతకంటే రైట్ ఏంటంటే నీ దేహము ఆరాధనకి కేంద్రం. నీ దేహము, నీ మనస్సు, నీ హృదయము, నీ మనస్సాక్షి అన్నీ అందులోనే ఉంటాయి. సజీవ యాగముగా నువ్వు ఎవరి సన్నిధిలోనే ఉండాలి? ఎక్కడ ఎలాగున్నావో అక్కడ ఎలాగ ఉండాలి. నువ్వెవరు? హూ ఆర్ యూ? యు ఆర్ ద వర్షిప్పర్. నువ్వు దేవుణ్ణి ఆరాధించే మనిషివి. నీ బాడీ లాంగ్వేజ్ ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి, నీ మాట ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి, నీ ఆలోచన విధానం ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. ఎర్రెత్తిపోకు, పిచ్చెత్తిపోకు, పాపం పడిపోకు, డిఫరెంట్గా ఆలోచించుకో. ఇది ఎప్పుడు గుర్తుంచుకో, నేను ఆరాధించే మనిషిని. కొంతమంది రెచ్చగొడతారు, కొంతమంది కోపం తెప్పిస్తారు, కొంతమంది మనల్ని ఇబ్బంది పెడతారు. ఆ సమయంలో కూడా పాజిటివ్ దృక్పథంతోనే మెలగాలి. యేసు ప్రభువుని రెచ్చగొట్టలేదా? పాపులు స్నేహితుడు అనలేదా? నువ్వు బయలుదేరి పట్టినవాడు అనలేదా? దెయ్యాలకు అధిపతి పట్టాడు అన్నారు, తిండిపోతున్నారు, తిరిగిపోతున్నారు, ఇంట్లో చూడలేదు, గెటౌట్ అన్నారు. అయినా సరే ఏ రోజు ఆయన కోపము తెచ్చుకోలేదు, బాధపడలేదు. ఎందుకంటే ఆయన దేహము ఏ విషయంలోనైనా తేడా వస్తే దేవుడు అంగీకరించడు ఆయన్ని. రెండవ విషయం, దేవుడు కోరేది బలి, నైవేద్యం, యజ్ఞము, యాగము, ధూపము, దీపము కాదు. ఆయనకేం కావాలి? శరీరం కావాలి. నీ శరీరం ఆయనది. నువ్వు స్నానం చేస్తే దేవుని కోసం స్నానం చేస్తున్నానని చెయ్యాలి, అంత నీట్గా శరీరాన్ని కడుక్కోవాలి. నువ్వు అన్నం తింటే ప్రార్థన చేసుకొని దేవుని కోసమే తింటున్నానని తినాలి. నువ్వు చదివితే దేవుని కోసం చదువుతున్నానని చదవాలి. అప్పుడు వస్తాయి మార్కులు. నువ్వు ఏ పని చేసినా ఈ శరీరంతో ఎవరి కోసం చేయాలి? నువ్వు ఉద్యోగం చేస్తే దేవుని కోసం చేస్తున్నాను ఈ ఉద్యోగం. నువ్వు వ్యాపారం చేస్తే దేవుడి కోసం చేస్తున్నాను. నువ్వు నడిస్తే దేవుని కోసం నడుస్తున్నాను. నీ శరీరం ఆయనది. నీ శరీరం ఎవరిది? ఆయనదా? నువ్వు తెచ్చుకున్నావా? ఒక మాట చెప్పండి, నేను ఆపేస్తున్నాను. నేను తెచ్చుకున్నానని చెప్పండి. శరీరం మందా, ఆయన ఇచ్చిందా? ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆయన కోసమే ఇచ్చాడు. ఇచ్చిన వాడిని ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు, ఆయన కోసమే ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటి విషయంలో యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆయన ఆరాధించడానికి వెళ్ళాడు. నన్ను ఆరాధించండి అని చెప్పలేదు ఆయన, తన్ను ఆరాధించండి అని చెప్పాడు ఆయన. ఇంకో ప్రాముఖ్యమైన విషయం, 1 కొరింథీ పత్రిక 5 అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5 అధ్యాయము. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5 అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త మొద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అని మన పస్కా పసుపు వధింపబడిను. యేసు ప్రభువు ఎవరట? పస్కా, వధింపబడిన మన పస్కా పశువు. ఇశ్రాయేలీయులు పస్కా పండుగ చేయాలంటే ఏముండాలి? బలి అర్పించడానికి ఏడాది గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఉండాలి. అది కూడా నిర్దోషమైనదై ఉండాలి. అంటే దేవునికి బలి అర్పించితే ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. 1 కొరింథీ పత్రిక 5 అధ్యాయంలో యేసు ప్రభువు మన కోసం వధించబడిన పస్కా పశువు. అవునా? అలా రాసి ఉందా లేదా? చెప్పట్లేదు మీరు. దేవుని బలి, దేవుడు నిర్ణయించిన బలి మన కోసం వధింపబడిన పస్కా పశువు. అవునా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఆరాధన కోరాడా? ఆరాధన చేశాడా? ఏమిటి చేశాడు? తన మనసు నుండి ఎవరున్నారు? తన హృదయం నుండి ఎవరున్నారు? తన ఆలోచనలో ఎవరున్నారు? తన బోధనలో ఎవరున్నారు? తన అడుగుల్లో ఎవరున్నారు? ఆయన అన్ని ఎవరి కోసం చేశాడు? తన చిత్తం ఎవరి కోసం చేశాడు? తన ఇష్టం ఎవరిది అంటే దేవుడి ఇష్టమే. అంటే 33.5 సంవత్సరాలు వ్యక్తిగా ఈయన భూమి మీద ఉండి 33.5 సంవత్సరాలు ఆ తండ్రి చిత్తాన్ని ఈయన నెరవేర్చాడు భూమి మీద. అది ఎవరూ చేయలేరు ఆ పని. అక్కడ ఆయన చిత్తాన్ని నువ్వు ఇక్కడ చేస్తున్నావు. ఒక్కరోజు కాదు, 33.5 years అలా చేశావు. ఆయన తినమంటే ఈయన తింటాడు, ఆయన పడుకోమంటే ఈయన పడుకుంటాడు,
ఆయన నడమంటే ఈయన నడుస్తాడు, ఆయన బోధించమంటే ఈయన బోధిస్తాడు. అంటే వ్యక్తి ఎక్కడా, చిత్తం అక్కడ. ఇలాంటి విచిత్రమైన జీవితం, ఇలాంటి విచిత్రమైన వ్యక్తి భూమి మీద ఇంకొకడు ఇంకెక్కడా లేడు. చిత్తమేమో ఆయనది, ప్రవర్తనేమో ఆ చిత్తాన్ని అనుసరించి ఈయన ప్రవర్తించాలి. అలాగా చేయడం ఆరాధించడం. 3, ఆయన ఎవరికి బలిగా అర్పించబడ్డాడో ఆయన్ని ఆరాధించాలా, ఈ బలిని ఆరాధించాలా? పస్కా గొర్రె పిల్లని ఆరాధించాలా, పస్కా గొర్రె పిల్లని కోళ్ళని ఆరాధించాలా? ఈ పస్కా గొర్రె పిల్లలే తను తాను ఎవరికి సమర్పించుకున్నాడు? సజీవ యాగముగా తండ్రికి సమర్పించుకున్నాడు. మరి ఆయన తండ్రితో సమానుడు కాదంటే సమానుడే, కానీ కోరాడు ఆయన, అర్పించుకున్నాడు ఈయన. కాబట్టి మన ఆరాధనకు మాదిరి ఎవరు? యేసు ప్రభు. అప్పుడు 3వ విషయం ఏమిటి అంటే, మన ఆరాధనకి ప్రామాణికం అపోస్తలులు. 3వ పాయింట్ ఏం రాసుకున్నారు? ఆచరణ. వాడు ఆచరించిందే ఆచరించాలి, వారు చెప్పిందే చెప్పాలి, వారు చేసిందే చెయ్యాలి. ఇంకొకటి చేయడానికి, చెప్పడానికి ఏ బోధకుడికి, ఏ పాస్టర్కి, ఏ సువార్తకుడికి అధికారం లేదు. అలా చేస్తే అపోస్తలుడు బోధన ధిక్కరించిన వాడు అవుతాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం. 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకి ఏం చేసామట? మరునాడు అంటే ఏం వారము? సోమవారం. ఆదివారమున రొట్టె విరచడానికి కూడారు, మరునాడు అంటే ఏం వారం? సోమవారం క్యాంప్ ఉంది. ఆదివారం ఏం చేస్తున్నాడు? రొట్టె విరుస్తున్నాడు. రైట్. అపోస్తలులు ఆరాధించడానికి ఏ రోజు కూడుకున్నారు? సృష్టి ఏ రోజు ప్రారంభమైంది? దేవుడు పరిశుద్ధాత్మని అపోస్తలుల మీదకి ఏ రోజు పంపించాడు? పెంతెకొస్తు పండుగ రోజు ఆదివారం. సంఘం ఏ రోజు ప్రారంభమైంది? ఆదివారం. ఆరాధన ఏ రోజు ఇన్స్టిట్యూట్ చేశాడు దేవుడు? ఆదివారం. మనం ఏ రోజు ఆరాధించాలి? ఆదివారం. ఆదివారం ఎవరి దినం? ప్రభువు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే దినం. ఆ రోజు ఎవరికి ఇవ్వకండి, ఆ రోజు ప్రభువుకే ఇవ్వండి. రైట్. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన సమస్తము మనకు ధారాళముగా దయచేస్తాడు. మన నుండి ఏది కోరేవాడు కాదు. మరి ఆయనకి ఏం కావాలి నీ నుండి అంటే, నీ దేహాత్మలు కావాలి. యేసు ప్రభు మహోన్నతుడైన దేవుని ప్రతినిధిగా, మధ్యవర్తిగా, బలిపశువుగా మన కోసం భూమి మీదకి వచ్చి ఆయనకి దేవుడు అనుగ్రహించిన ఆ శరీరాన్ని తిరిగి మళ్ళీ ఎవరికి సమర్పించాడు? దేవునికి సమర్పించాడు. 3వ విషయం ఏమిటి అంటే, ఆదివారమే జరగాలి ఆరాధన. సెవెంత్ డే అని, శనివారం అని, సబ్బత్ అని ఎవరైనా ఎక్కడైనా ఆరాధనలు చేసి ఆదివారం మీకు అయిపోద్ది కదా, ముందు రోజు శనివారం మా దగ్గర రావచ్చు కదా అన్నారు అనుకోండి, అది అక్రమం. అది ఏ రోజు ఆరాధించాలి? ఆదివారం. ఎవరి దినం? ప్రభు దినం. ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీ అందరికీ వాడు.